హలో, వెల్కమ్ టు అనూస్ రసోయ్. ఈరోజు అనూస్ రసోయ్లో స్పెషల్ కరోంజీ సీడ్స్తో చేసిన జంతికలు. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాంటి అంత మంచి వీటితో చేసిన కరోంజీ సీడ్స్తో చేసిన జంతికలు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. చాలా గుల్లగా కూడా వస్తాయండి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకుని సిమ్లోనే కరిగించేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లోకి 1/2 కిలో బియ్యం పిండి, ఇది నేను మిక్సీలో చేసుకున్న పిండి అండి. ఇది వేసేసుకుని దానికి సరిపడినంత సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా కారం 1.5 టేబుల్ స్పూన్స్, ఇంకా కరోంజీ సీడ్స్ అని చెప్పాను కదా, అవి ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. వాము 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. కాచుకున్నాం కదా నెయ్యి, అది ఇప్పుడు ఆ వేడివేడిగా ఉన్న నెయ్యిని దీని మీద వేసేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే చాలా గుల్లగా ఉంటాయండి. నెయ్యికి బదులు కాగుతున్న ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు అందులో. నెయ్యి ఏంటంటే చిన్నపిల్లలకి చాలా మంచిది కదా అని వేసాను నేను. మొత్తం ఆ నెయ్యి ఇవన్నీ కూడా కలిసేలాగా ఈ పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇది మొత్తం మామూలుగా మనం ఎప్పుడు చేసుకునే జంతికల పిండిలాగా చేసేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ పలచబడిపోతుంది, మళ్ళీ పిండి కలపడం, మళ్ళీ ఇవన్నీ కలపడం. అందుకని కొంచెం వాటర్ పోసుకుంటూ జాగ్రత్తగా కలిపేసుకోవాలి. అయితే ఇప్పుడు కరోంజీ సీడ్స్ అన్నాను కదండి, హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే స్ట్రాంగ్ హెయిర్ కూడా మంచి గ్రోత్ అవుతుందని అంటున్నారు. ఇది నరాల వీక్నెస్ని కూడా పోగొడుతుందండి. అందుకే అప్పుడప్పుడు మనం ఇలాంటి పిండి వంటల్లో కనీసం వేసుకుని వాడుకుంటే చాలా మంచిది. ఒక జంతికల్లోనే కదండి, చెగోడీలు ఇంకా చక్కలు, వాటిల్లో కూడా చక్కగా ఈ కరోంజీ సీడ్స్ వేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చూసారా, ఇలా కలిపేసుకోవాలి. మొత్తం పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో నేనైతే ఈ 3 హోల్స్ ఉన్న జంతికల గొట్టంలోని చేద్దామని అనుకుంటున్నాను. కొంచెం నెయ్యిని ఈ జంతికల గొట్టంలో రాసేసుకోవాలి చక్కగా. ఇంకొక చిన్న టిప్ అండి, డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా, కొంచెం చిన్నపిల్లలు అయితే భయపడతారు కదా ఆయిల్లో వేస్తే మీద పడిపోతుంది అని, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక చిన్న టిప్ని కూడా మీకు చూపిస్తున్నాను. తడిపి గట్టిగా వాటర్ అంతా పిండేసిన ఒక చిన్న టవల్ లాంటిది నేను ఇక్కడ వేసుకున్నాను చూడండి. వాటర్ మొత్తం పిండేసేయాలి బాగా, అప్పటికప్పుడు తడిపిన టవల్లోని. టవల్ కాదు, ఏదైనా కాటన్ క్లాత్ వేసుకోవచ్చు. దాంట్లో ఇలాగా చిన్నగా ఇలాగా జంతికలు వేసేసుకోవాలి. మనం తీయడం వేయడం కూడా ఈజీ అండి. డైరెక్ట్ ఆయిల్లో వేయడం కన్నా ఇలా వేసుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోతాయి. చేయడం కూడా తేలిక. ఆయిల్లో డైరెక్ట్ వేస్తే పడిపోతుంది, మొహం మీద కానీ ఒంటి మీద పడిపోతుందన్న భయం లేదు. ఇక చూసారా, చక్క సైడ్ నుంచి ఇట్లా తీయగానే చేతికి మనకి సరిపడినంత వచ్చేసింది. దీన్ని ఆయిల్లో ఇలా పక్క నుంచి వేసేసుకోవడం.